Hi students, I come back with a new topic, that is percentages. Look at here, a number when decreased by 30% gives 462. A number when decreased by 30% gives 462. చూడండి ఒక నెంబర్ 30% డిక్రీజ్ అయిందంటే ఎంత మిగులుతుంది ఇంకా అక్కడ 70%. బట్ ఇక్కడ 70% ఇవ్వలేదు, 462 ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? 70% ఈజ్ ఈక్వల్ టు 462 కదా. చూడండి, 70% ఈజ్ ఈక్వల్ టు 70/100, 70% ఈజ్ ఈక్వల్ టు 70/100, 0 క్యాన్సిల్ అవుతుంది, 7/10 వస్తుంది. అంటే అవుట్ ఆఫ్ 10 పార్ట్స్ 7 పార్ట్స్ ఆర్ లెఫ్ట్, అంటే ఇంకా మిగిలి ఉన్నాయి. అదే వాళ్ళు ఇచ్చారు 462 అని. చూడండి, 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 462, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 462/7 వేసుకుంటాము. 7 1s are 7, 66 సార్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 66 అవుతుంది. 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 10 × 66, 660 అవుతుందమ్మా. సో అవర్ ఆన్సర్ ఈజ్ 660. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.